హలో వివాస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రుచుల హర్విల్లు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, పల్లీలు, సాల్ట్. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయిలో వేరుశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. లైట్గా ఫ్రై చేయాలి వేరుశనగపప్పుని. ఇవి బాగా వేగిపోయినాయి. ఒక ప్లేట్లో పక్కకు తీసేసుకున్నాను. మళ్ళీ కడాయి పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేయాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్లో పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి వేగుతున్నాయి. వీటిలోనే టమాటా ముక్కలు పెద్ద పెద్ద స్లైసెస్లో కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి టమాటా వేగుతున్నాయి. ఈలోపు ఈ పల్లీలనే పొట్టు తీసేద్దాము. ఇలా బాగా మ్యాష్ చేసి పొట్టు తీసుకుందాం. ఇప్పుడు తీసుకొని చూద్దాము. టమోటాలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాము. రోల్ తీసుకుందాము. రోల్లో వేరుశనగపప్పు వేపి పెట్టాను కదా, పొట్టు తీసి అవి వేసి దంచుకుందాము. ఇలాగ మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమోటాలు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ వేపాం కదా, ఆ వేపిన పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని దంచుకోవాలి. దంచేసాము. దీంట్లో కొంచెం చింతపండు వేసుకుంటాము. చింతపండు వేసుకొని కొంచెం దంచుకోవాలి. దంచుకున్న తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేస్తాం. వేయించుకున్న టమోటా ముక్కలు వేయాలి. వేసి వీటిని బాగా దంచుకోవాలి. దంచుకున్నాం. టమోటాలు పచ్చిమిర్చి బాగా మెత్తగా దంచేసుకున్నామండి. దీంట్లో ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకొని పచ్చడి బాగా దంచుకోవాలి, మొత్తం కలిసిపోయేటట్టు. బాగా దంచుకున్నాము. ఇంకా అయిపోయింది. దీన్ని బౌల్లో తీసేసుకుందాం. తీసేసుకున్నాం బౌల్లోకి. ఇప్పుడు పోపు వేసుకుందాము. బాండి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్లో తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేపేయాలి. తాలింపు గింజలు వేగనిచ్చిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. తాలింపు వేసుకుందాం. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి పచ్చళ్ళలో వేసేద్దాం. ఇప్పుడు ఈ తాలింపుని దీంట్లోకి వేసుకోవాలి. ఇలాగా తాలింపు మొత్తం వేసేసుకున్నాక కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకొని తాలింపు మొత్తం ఈ గిన్నెలో కలిపేసుకోవాలి. ఈ రోటి పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి. అప్పుడెప్పుడో మన అమ్మమ్మలు నాయనమ్మలు చేస్తుంటారు. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలు వచ్చిన తర్వాత, మిక్సీలు గ్రైండర్స్ వచ్చిన తర్వాత ఎవరు చేసుకోవట్లేదు.
కొంచెం ఓపిక తెచ్చుకొని అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మన పిల్లలకు కూడా మనం పెట్టవచ్చు హాయిగా. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి దోసకాయ రోటి పచ్చడి. చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.